వెల్కమ్ టు శివా ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ ఏ క్యూ, క్యూ అంటే ఏంటి అండ్ అప్లికేషన్స్ ఆఫ్ క్యూ. సో ఈ రెండు టాపిక్స్ని ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ రెండు టాపిక్స్ కనుక మీకు అర్థమైతే ఫర్దర్గా క్యూస్లో ఉండే టాపిక్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూ అంటే ఏంటి? క్యూ అనేది మనకి డేటా స్ట్రక్చర్లో ఎందుకు యూజ్ చేస్తామంటే డేటాని స్టోర్ చేయడానికి. సో ఇది కూడా మనకి లింక్డ్ లిస్టు నెక్స్ట్ అదేవిధంగా స్టాక్స్ లాగే యూజ్ అవుతుంది. సో మెయిన్ పర్పస్ ఏంటంటే ఇక్కడ డేటా అనేది ఎలా వచ్చి స్టోర్ అవుతుంది అనేది మెయిన్ పర్పస్. సో దీంట్లో మనం యూజ్ చేసే టాపిక్ ఏంటంటే ఫిఫో అనే టాపిక్ని యూజ్ చేస్తాం. ఫిఫో అంటే ఏంటంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్ స్టాక్లో మనం యూజ్ చేసింది ఏంటంటే లిఫో. లిఫో అంటే లాస్ట్ ఇన్ లాస్ట్ అవుట్. సో ఈ కాన్సెప్ట్ని ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏ క్యూ ఈజ్ ఏ డేటా స్ట్రక్చర్. క్యూ అనేది డేటా స్ట్రక్చర్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ డేటా. డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో సిమిలర్లీ టు లింక్డ్ లిస్ట్ అండ్ స్టాక్. సో ఈ పాయింట్ క్లియర్. నెక్స్ట్ చూడండి, ఇన్ క్యూ ద ఆర్డర్ ఇన్ విచ్ ద డేటా అరైవ్స్ ఇన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే డేటా అనేది ఎలా వచ్చి మనకి స్టోర్ అవుతుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్కి ఏంటంటే మూవీ టికెట్ కౌంటర్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మూవీ టికెట్ ఇది ఒక క్యూ అనుకుందాం. సో ఇది క్యూ అనుకుందాం. ఈ క్యూలో మీరు చూడండి, ఫస్ట్ సినిమా టికెట్స్ మీరు చూసినట్టయితే ఫస్ట్ ఒక పర్సన్ వచ్చాడు. సో అప్పటికి టికెట్ కౌంటర్ అనేది మనకి స్టార్ట్ చేయలేదు, ఓకేనా. సో తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ పర్సన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. సో ఇట్లా పర్సన్స్ అనేది వచ్చారు. సో ఎప్పుడైతే మనకి కౌంటర్ అనేది ఓపెన్ చేశారో చూడండి, ఇక్కడ కౌంటర్ అనేది మనకి ఎప్పుడైతే ఓపెన్ చేశారో సో ఫస్ట్ పర్సన్ అనే అతను టికెట్ తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు. సో నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి సెకండ్ పర్సన్ వెళ్ళిపోతాడు. తర్వాత థర్డ్ పర్సన్, నెక్స్ట్ ఫోర్త్ పర్సన్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ వచ్చిన వాళ్ళని ఫస్ట్ పంపిస్తున్నాం. సో దాన్నే ఫిఫో అంటారు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ వచ్చిన వాళ్ళని ఫస్ట్ పంపించాను. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి స్టాక్స్ని మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. స్టాక్లో ఏం జరుగుతుందంటే మనకి ఇన్సెషన్ అనేది లాస్ట్లోనే జరుగుతుంది, ఇక్కడే జరుగుతుంది, టాప్లోనే జరుగుతుంది. డిలేషన్ అనేది టాప్లోనే జరుగుతుంది. బట్ ఇక్కడ అలా కాదు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు క్లియర్గా దీన్ని చూసినట్టయితే ఇన్సెషన్ అనేది ఏమో లాస్ట్లో జరుగుతుంది, ఓకేనా. డిలేషన్ వచ్చేసరికి ఫస్ట్లో జరుగుతుంది. ఇక్కడ రెండు ఒక దగ్గరే జరిగాయి లాస్ట్లోనే. బట్ ఇక్కడ ఇన్సెషన్ ఏమో లాస్ట్లో జరిగింది, డిలేషన్ ఏమో ఫస్ట్లో జరిగింది, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ డెఫినేషన్ ఏ క్యూ ఈజ్ అన్ ఆర్డర్డ్ లిస్ట్ అంటున్నాడు. క్యూ అనేది ఒక ఆర్డర్ లిస్ట్ ఇన్ విచ్ ఇన్సెషన్ ఆర్ డన్ ఎట్ ఎండ్. ఎండ్లో ఇన్సెషన్ జరుగుతుంది. ఇదిగో చూడండి, ఇక్కడ 8 అనే పర్సన్ ఇక్కడే యాడ్ అవుతాడు, ఓకేనా. దీన్ని ఏమంటారంటే రేర్ అంటారు, ఓకేనా. ఏం జరుగుతుంది అక్కడ ఇన్సెషన్ జరగటాన్ని ఇక్కడ ఏం చెప్తున్నాము, రేర్ అని చెప్తున్నారు. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, డిలేషన్ ఆర్ డన్ ఎట్ అదర్ ఎండ్. సో ఫ్రంట్ ఎండ్లో వేరే ఎండ్లో డిలేషన్ జరుగుతుంది. సో డిలేషన్ జరిగేది ఎక్కడ, ఫ్రంట్లో. ఇన్సెషన్ జరిగేది ఎక్కడ, రేర్లో, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా చూడండి, ద ఫస్ట్ ఎలిమెంట్ టు బి ఇన్సెర్టెడ్ ఇన్ ద ఫస్ట్ వన్ టు బి డిలేటెడ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ నేను ఎవరినైతే ఇన్సెర్ట్ చేశానో అతన్నే ఫస్ట్ డిలీట్ చేస్తాను. సో ఆ కాన్సెప్ట్ పేరే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ వచ్చిన అతన్ని ఫస్టే బయటికి పంపిస్తున్నాము, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ దీన్ని ఫిఫో అంటారు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇన్సెర్టింగ్ ఏదైనా ఒక వాల్యూని ఇన్సెర్ట్ చేయడానికే ఇక్కడ ఇంకొక నేమ్ ఉంది, ఏంటంటే ఎన్క్యూ అని. డిలేట్ చేయటాన్ని డిక్యూ అంటారు. ఈ రెండు మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ దీంట్లో మనకి స్టాక్లో ఉన్నట్టే ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి, స్టాక్ అనేది ఎలా తీసుకుంటాం, ఈ టైప్లో తీసుకుంటాం కదా. సో స్టాక్లో ఉన్నట్టే మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ కూడా చూడండి, లిస్ట్ ఈజ్ ఎంప్టీ వీ ట్రై టు డిక్యూ. లిస్ట్లో ఏ వాల్యూస్ లేవు, ఓకేనా. కానీ నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఏ వాల్యూస్ లేకుండా డిలీట్ చేయగలుగుతుందా, చేయలేం కదా. సో అలా డిలీట్ చేయాలి అనుకుంటే దాన్ని ఏమంటారంటే అండర్ ఫ్లో. అంటే ఇక్కడ వాల్యూస్ ఏమీ లేవు అని చెప్తుంది. ఒకవేళ లిస్ట్లో కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అనేవి ఉన్నాయి, మొత్తం కంప్లీట్ వాల్యూస్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ కంప్లీట్గా వాల్యూస్ ఫిల్ అయిపోయింది. ఇక్కడ క్యూ అనేది ఫిల్ అయ్యింది. ఫిల్ అయినప్పుడు నేను ఏదైనా ఒక వాల్యూని ఇక్కడ ఇన్సెర్ట్ చేయటం అనేది కుదురుతుందా, కుదరదు. సో అలా నేను ఇన్సెర్ట్ చేయాలనుకుంటే అదేమవుతుందంటే ఓవర్ఫ్లో అని చెప్తుంది. ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉన్నాయి, ఓవర్ఫ్లో అయ్యింది, నువ్వు ఇన్సెర్ట్ చేయడం కుదరదు, ఖాళీ లేదు అని చెప్తుంది. దాన్ని ఏమంటారు ఇక్కడ, ఓవర్ఫ్లో అంటారు. అసలు అక్కడ వాల్యూసే లేవు నువ్వు డిలీట్ చేయడానికి అని చెప్పడాన్ని ఇక్కడ అండర్ ఫ్లో అని చెప్తారు, ఓకేనా. సో ఇది ఫస్ట్ ఏంటంటే మనకి
క్యూ అనే కాన్సెప్ట్. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే అప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయి అంటే అప్లికేషన్స్ మీన్స్ ఏంటి, లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ క్యూ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనకి ఎటువంటి యూజెస్ అనేవి ఉన్నాయి, క్యూని యూజ్ చేసుకొని ఏమేమి అప్లికేషన్స్ అనేవి డెవలప్ చేశారు అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్, అసలు రియల్ వరల్డ్ సిచ్యువేషన్లో ఈ క్యూ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తారు. సో అదేంటి, టికెట్ కౌంటర్. మూవీస్ అవ్వచ్చు, వేరే వాటిలో దేంట్లో అవ్వచ్చు, టికెట్ కౌంటర్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళనే ఫస్ట్ మనకి బయటికి పంపిస్తూ ఉంటారు. ఓకేనా. సెకండ్, మల్టీ ప్రోగ్రామింగ్. అంటే మనకు ఆల్రెడీ తెలుసు జావాలో మల్టీ థ్రెడ్డింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. సో దాంట్లో వాటిల్లో దీన్ని యూజ్ చేస్తారు. అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళని ఫస్ట్ సర్వ్ చేయటం. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, రెస్టారెంట్స్ని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి రెస్టారెంట్స్ అనేవి ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ సర్వ్ చేస్తారు. ఓకేనా. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళకి సర్వ్ చేస్తారు. సో నెక్స్ట్ అదేవిధంగా చూడండి, ఎసింక్రనస్ డేటా ట్రాన్స్ఫర్ అన్నాడు. సో అవేంటి, ఫైల్ ఇన్పుట్ అవుట్పుట్ అనేది పైప్స్, వీటిల్లో కూడా మనకేంటంటే ఈ క్యూస్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తారు. ఓకేనా. సింక్రనస్గా ఎసింక్రనస్ డేటా ట్రాన్స్ఫర్. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, వెయిటింగ్ టైమ్ ఆఫ్ కస్టమర్స్ ఎట్ కాల్ సెంటర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కాల్ సెంటర్కి కాల్ చేశారు. సో కాల్ చేసినప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఒక కాల్లో ఉందనుకుందాం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఒకే దానికి కాల్ చేస్తూ ఉంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రయారిటీని బేస్ చేసుకుని ఆ కాల్ అనేది మిగతా కస్టమర్స్కి ఇచ్చేస్తూ ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ అదేవిధంగా చూడండి, ఆపరేటింగ్ సిస్టమ్ షెడ్యూల్ జాబ్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కంప్యూటర్ ల్యాబ్ అనుకుందాం. ఓకేనా. దీంట్లో వచ్చేసరికి మనకి ఒకటే ప్రింటర్ ఉంది, ప్రింటర్, బట్ సిస్టమ్స్ అనేవి చాలా ఉన్నాయి. ఓకేనా. ఈ సిస్టమ్స్ అన్నింటికి ఏంటంటే ఒకటే ప్రింటర్ అనేది కనెక్షన్ చేశాను. సో ఫస్ట్ ఇతను ఒక 10 పేజెస్ అనేవి ప్రింట్ ఇచ్చాడు. తర్వాత సేమ్ అంటే ఇతను ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10కి ఇచ్చాడు, ఇతను వచ్చేసరికి 10 1కి ఇచ్చాడు. ఓకేనా. ఇతను 10 2కి ఇచ్చాడు. ఓకేనా. సో ఇప్పుడు ఇతను 10 పేపర్స్ ఇచ్చాడు, ఇతను 10 పేపర్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఎవరి పేపర్లు చేస్తుంది, ఫస్ట్ ఇచ్చిన వాడి పేపర్లని ఫస్ట్ ప్రింట్ చేసేస్తుంది. ఓకేనా. తర్వాత ఏం చేస్తుంది, దీన్ని యాడ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇంకొక 10 పేపర్స్, నెక్స్ట్ ఇంకొక 10 పేపర్స్, అట్లాగా ఏం జరుగుతుందంటే ఫస్ట్ మనం ప్రింట్ ఇచ్చిన వాళ్ళని ఫస్ట్ మనకు అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. సో ఇదే ఆపరేటింగ్ సిస్టమ్ షెడ్యూల్ జాబ్స్ అంటారు. నెక్స్ట్ రౌండ్ రాబిన్ షెడ్యూల్. సో రౌండ్ రాబిన్ షెడ్యూల్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్, ఫర్దర్ క్లాసుల్లో వస్తూ ఉంటుంది మనకి. సో దీంట్లో కూడా ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఎవరైతే ఉన్నారో అతన్ని మనం ఫస్ట్ డిలీట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా ఏంటంటే క్యూస్ అనే కాన్సెప్ట్.